మనం కటింగ్ చేసుకున్న నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను చూడండి. నెక్ని స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సపోర్టివ్ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఎక్కువ కర్వ్స్ తిరుగుతూ వచ్చిన ఒక నెక్ లైన్ని చాలా స్లోగా స్టిచ్చింగ్ చేయాలి, అస్సలు కంగారు పడకూడదు. స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ రూపంలో కాకుండా ఇలా షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తే మ్యాటర్ చాలా తొందరగా అలాగే క్లియర్గా మీకు అర్థమవుతుందని, అలాగే ఎప్పుడైనా మీకు ఓన్లీ నెక్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చూడాలి అనుకునేటప్పుడు తొందరగా వీడియోని వెరిఫై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఇలాగే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్ని టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అలాగే క్యాన్వాస్ కటింగ్ని చూపించేటప్పుడు నేను చెప్పాను కదా, ఎలా అయితే మనం నెక్ని కటింగ్ చేస్తున్నామో షోల్డర్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఏమాత్రం బ్రాడ్ అవ్వకుండా విడ్త్ మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారమే వస్తుంది అని. చూసారా, స్టిచ్చింగ్ తర్వాత కూడా నెక్ లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.